ఇప్పుడు అల్లుడు గారి డబ్బు అరేంజ్ చేశారని తనకెలా చెప్పాలి? అక్క గురించి నీకు తెలుసు కదమ్మా. మనం నిజం చెప్పకపోతే అసలు తను బయటికే రాదు. అవునమ్మా, అసలే అక్క మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఇప్పుడే అన్ని నిజాలు చెప్పేస్తే మంచిదమ్మా. ఏదో ఒక రోజు తనకు నిజం తెలిసిపోతుందమ్మా. అప్పుడు బాధపడే కంటే ఆ బాధ ఏంటో ఇప్పుడే పడొచ్చు కదమ్మా. ఇంకా నిజం దాచడం అనవసరమమ్మా. మీరు చెప్తుంది కరెక్టేనే, కానీ అల్లుడు గారు ఏం చేసినా మనం మంచి కోరి చేశారు. మంచి ఉద్దేశంతోనే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు అల్లుడు గారి గురించి ఇలా చెప్తే వాళ్ళ మధ్య విభేదాలు ఎంతవరకు వెళతాయో ఏంటో. బావా అక్క కోసం ఇదంతా చేశారని మనసు మారచ్చు కదమ్మా. ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉందో అర్థమయ్యేలా చెప్దాం. బావ ఎలాంటి సిచ్యుయేషన్లో మనకి సపోర్ట్గా ఉన్నాడో అక్కకు తెలియాలమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి అక్కని పిలు. అమ్మ లక్ష్మి, తలుపు తీయమ్మా. అమ్మ లక్ష్మి, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తావమ్మా. బయటికి రామ్మా ప్లీజ్. తలుపు తీయమ్మా. అక్క బయటికి రా. ప్లీజ్ తలుపు తీయక్క. తలుపు తీయమ్మా. తలుపు తీయక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క డోర్ తీయక్క. అమ్మ లక్ష్మి, నా మాట వినమ్మా. తలుపు తీయ. చెప్పండి. కట్నం డబ్బులు మేమేరేం చేయలేదు, అల్లుడు గారే తీసుకొచ్చారు. ఏమంటున్నావమ్మా? అవునమ్మా, అల్లుడు గారే అరేంజ్ చేశారు. బావకి నువ్వంటే ప్రాణం అక్క. కట్నం తీసుకోకుండా వాళ్ళమ్మ పెళ్లి చేయదని చెప్పి ఆ డబ్బు బావ తీసుకొచ్చి కట్నం కింద వాళ్ళమ్మకిచ్చాడు. దానికి మేము ఒప్పుకోలేదమ్మా. నీకెలాంటివి నచ్చవని తెలుసు, కానీ అల్లుడు గారికి నీ మీదున్న ప్రేమకి ఒప్పుకోవాలనిపించింది. అల్లుడు గారు కూడా నీ మీదున్న ప్రేమతోనే భద్రావతి వదినికి డబ్బులు బంగారం నా చేతుల మీదుగా ఇప్పించారు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? నాకు మీరు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఈ పెళ్లి వద్దు అనేదాన్ని. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా అత్తయ్యకి తెలుస్తుంది. అప్పుడేం చేస్తారు మీరంతా? ఇది పక్క రోడ్ గోల్డ్ అమ్మా, తీసుకోండి అమ్మా. లక్ష్మి, మీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ అది సరైన సమయం కాదని మీకు చెప్పలేకపోయాను.